అందరికీ నమస్కారం. రాజకీయ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు. ఇటీవల ఒక నాయకుడు చెబుతున్నాడు, ఒకళ్ళకి నలుగురిని పిల్లల్ని కనాలంట. నలుగురు పిల్లల్ని కంటాం సరే, నువ్వు ఎంతో కొంత డబ్బు అకౌంట్లో వేస్తా అన్నావు. తర్వాత పరిస్థితి ఏంది? నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, నుక్కొని పోతావు. తర్వాత ఆ పిల్లలు ఏం చేయాలా? వాళ్ళకి తిండి ఎవరు పెడతారు? ఉన్న ఒక్కడికే వాడిని పెంచి పెద్ద చేసేసరికి తల్లిదండ్రులకి ఎంత ప్రాబ్లం అవుతుంది తెలుసా? ఇట్లా ఏదైనా మాట్లాడితే వీళ్ళు అపోజిషన్ వాళ్ళు మాట్లాడారు, ఇది మా పార్టీ వాళ్ళు కాదు, ఇది కావాలని ప్రతిపక్షం వాళ్ళ కుట్ర, వాళ్ళుగా మాట్లాడిస్తున్నారని చెప్పచ్చు. నీ మనసుకు నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఒక్కడే కొన్నావు, ఒక్కడనే కొన్నావు, నీకు పుట్టినోడు ఒక్కడే కొన్నాడు. అట్లాంటప్పుడు ఊళ్ళో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కుటుంబాల్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు నలుగురిని పిల్లలు కనాలన్నారు. నలుగురు పిల్లల కంటే వాళ్ళకి తిండి ఎవరు పెడతారు? వాళ్ళకు పరిస్థితి ఏంది? వాళ్ళ జీవనాధారం ఏంది? ఆ కుటుంబం యొక్క సిచ్యువేషన్ ఏంది? ఏం మాటలు? అంత అవసరమా నీకు? జనాభా తగ్గుతుంది, మళ్ళీ ఏం చేసాకైతుంది? జనాభా తగ్గుతుంది, లేకపోతే ఏం చేస్తారు? ముసలోళ్ళు ఎక్కువైపోయారు. దానికి మనం ఏం చేస్తాం? వాడోడు పక్క రాష్ట్రాలకు పోయి ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? నువ్వు కూర్చొని 5 ఏళ్ళు ఉండిపోతావు, నేను ఇంతేస్తాను అకౌంట్లో అంతేస్తాను చెబుతావు. తర్వాత ఆ నెల రోజులు జరిగిపోయింది అనుకో, మిగతా రోజుల్లో ఎవరు పెడతాడు? మా తాత వచ్చి పెడతాడా, లేకపోతే మా జేజినాయన వచ్చి భోజనం పెడతాడా? మాట్లాడేటప్పుడు ఒక ఆలోచనతో మాట్లాడాలి. మనము ఏదన్నా ఆ వ్యక్తికి ఏదైనా పని ఇచ్చి అతను బతకగలడు, అతనికి స్తోమత ఉంది, పిల్లల్ని కానీ స్తోమత ఉంది, దాన్ని పెంచే స్తోమత ఉంది అని తెలిసినప్పుడు మనం ఒకళ్ళు కాదు 5గురు కనొచ్చు, 4గురు కాదు 6 మందిని కనొచ్చు. అట్లా కాకుండా ఏమీ లేదు, బ్రదర్స్ సిస్టర్స్ ఒక్కొక్కళ్ళు 5గురు పిల్లల్ని కనండి, 10 మందిని కనండి. ఏంది మాటలు? వయస్సు వచ్చేతే కానీ సరిపోదు, ఆలోచన విధానంలో మార్పు రావాలి. అప్పుడు వచ్చి మనం మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది. నువ్వు సాధారణంగా రోడ్డు మీద పోయి ఏం తెలియని కూడా అడుగు, ఎంతమంది పిల్లలు కనాలి? ఈ రోజుల్లో పిల్లలు కనే వాళ్ళు ఎవరు లేరు. పిల్లల కంటే యంత్రాలు అనుకున్నావా ఏంది? పనిముట్లు అనుకున్నావా? కానీ ఆడ పడేయటానికి వాళ్ళకి తిండి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ జీవనాధారం ఏంది, వాళ్ళు ఎట్లా బతకాలా, వాళ్ళ చదువులు ఏంది, అడక తినాలా? ఏవయ్యా ఈ మాటలు?